సార్ 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 వస్తా ఏడుకాడికి సార్ ఇదంతా వర్కౌట్ అయ్యేది కాదు సార్. ఏమైంది? వర్కౌట్ అవ్వదు సార్ వస్తాయి సార్, పడతాయి సార్. నాకు 5,000 కట్టే 5,000 వచ్చినాయి. బావా అక్క చేతి వేయించాను. అక్క గాడ్ బ్లెస్ యు తమ్ముడు. థ్యాంక్ యూ సార్. ఆడుతుంది రేకు ఓకే బావా 5,000 కట్టినాం, టైలెడ్ కోసుకపో. అబ్బా బావా 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 ప్లీజ్ బావా ప్లీజ్ బావా ప్లీజ్ బావా ఈ దండం పెడతా బావా, ఈ దండం పెడతా ప్లీజ్ బావా ప్లీజ్ బావా ప్లీజ్ బావా. ఒక్కొక్కసారి ఇన్నిసార్లు తొక్కావు అనుకో చంపుతా. పోయి వాడదావే. ముందు మీరు వెళ్ళి స్వీట్ షాప్ కి వెళ్ళి స్వీట్స్ తీసుకురండి. స్వీట్స్ నేను నిన్ను వాటర్ తెమ్మంటే నువ్వు నన్ను స్వీట్స్ తెమ్మంటావు. ఓహో ఆ దరిద్రుడు పీడ విరగడైనందుకా? ఏం మాట్లాడుతున్నారండి? వాటర్ తీసుకొస్తా కానీ ముందు మీరు నిద్ర లేకండి. స్వీట్స్ తెమ్మంటావేంటే? బావా లేవట్లేదా? ఏం మాట్లాడుతున్నారండి? లెగండి. పీడకల ఏమైనా వచ్చిందా అండి? అబ్బా పీడ కల్లోకి రాల, కళ్ళ ముందుకు వచ్చింది. ఏమండి తమ్ముడికి వాళ్ళ పెళ్లి చూపులు. వీడికి పెళ్లి చూపులా? అమ్మాయి వాళ్ళు 11 వరకు వచ్చేస్తానన్నారు. మీరు త్వరగా స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్స్ వస్తువులన్నీ తీసుకురండి. స్వీట్లు రేయ్ నాలుగు తీసుకున్నాడు రా. లోపల డ్రైవర్ కూడా నేనే. రేయ్ నా కర్మ, పొద్దునే నీ ముఖం చూసాను అబ్బా అయిపోయాను. ఇక నా బతుకు తెల్లారిందిరా. పెళ్లి చూపులు అమ్మాయిలు ఉంటారు కదా, జరగాల్సింది ఎక్కడ పెట్టారండి? అయ్యో అదా, అమ్మాయి ఇక్కడే హాస్టల్లో ఉంటుందండి. ఎలాగో మనవాడు కూడా ఇక్కడే ఉన్నాడు కదా, పైగా అమ్మాయికి మీరు అన్నయ్య వరుస అవుతారు. ఇక్కడే కానిచ్చేసాం. వరుసలు పెట్టి మరి వాయిస్తున్నారు. అక్క షర్ట్ ఎలా ఉంది? వావ్ సూపర్ గా ఉందిరా, హీరోలా ఉన్నావు. హీరో రేయ్ నా షర్ట్ తీసుకునేవుంట్రా? పెళ్లి చూపులు బావా, పెళ్లి చూపుల కొత్త షర్ట్ వేసుకోవాలి కదా. మొన్నే ఆఫర్లో తక్కువ కొసి తీసుకున్నాను. ఓహో నేను కూడా వేసుకోలేదు ఇంతవరకు. అవునా బావా, ఇంకా నయ్యం గజ్జి తమరాసే భయపడ్డా. థ్యాంక్స్ బావా. ఊరుకోరా. నీవే పెద్ద గజ్జి. ఓకే ఒక్క నిమిషం కాలేస్తుంది బావా. వీడు పెద్ద కిరణ్ గజ్జి. హలో. బావా బామర్దుల సరసం. నీ మొహాలు. రండి రండి, ఎవరికి ఎదురెళ్ళి స్వాగతం పలకదా మనం? కూర్చోండి కూర్చోండి. పూర్వం బోకుల్లా ఉన్నారు, అచ్చం కరెక్ట్గా ఉన్నారు. ఈడేవాడు ఈ పెళ్ళైంది నిన్న పెద్ద మనిషి అంటుంది. కూర్చోండి. కుర్చీలతో వచ్చేది ఏం తేలేదా? జోకు మా బావ సర్కస్ లో బాబున్ లాగా బ్రహ్మాండంగా జోకులు వేస్తాడండి. చూడ్డానికి కూడా అలానే ఉన్నారులేండి. అక్క పద. పదరా, ఇప్పుడే వస్తాం. ఒక్క నిమిషమే. ఏ ముందే ముగ్గురే ఇనెందుకు? ఏ ఊరికే ఫార్మాలిటీస్ బావా, వాళ్ళు వినరు. పెట్టాడా పెట్టాడా? షాప్ వాళ్ళతో మాట్లాడుకుని వచ్చా, స్వీట్స్ తిరిగిస్తే సగం డబ్బు ఇస్తాడు, మీరు తినకండి, వాళ్ళని బలవంత పెట్టకండి. సరే. అయ్యయ్యో ఎందుకండి ఎన్ని స్వీట్లు తెచ్చారు? ఎవరు తింటారు? నేను వచ్చింది దేనికిరా? అయ్యయ్యో ఒక్కడు కూడా వదలద్దు, లేకపోతే మా బావ బాగా హట్ అయిపోతాడు. నీ అబ్బరే అవుతాడా లేకపోతే హార్ట్ స్ట్రోక్ వచ్చిపోతాడా? జోకు జోకు మీరేనా జోక్ చేసేది, మేము చేయలేమా? ఇటువంటి అకేషన్ లో మీలా కామెడీ చేసే వాళ్ళు ఉండాలండి. అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఇంతకీ ఏం చేస్తుంటదో అమ్మాయి? జాబ్ సెర్చ్ లో ఉంది. ఇంతకు అబ్బాయి చూస్తుంటో నైట్ అంతా నెట్ఫ్లిక్స్ లో సిరీస్లు చూసి పగలంతా నా సొమ్ము దొబ్బి తింటాడు. ఒక్క మా అమ్మగా కాదని. మనిషివేనా? ఇంతకి మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అయితే పర్లేదు, పెళ్ళయ్యాక అమ్మాయి అబ్బాయి ఇక్కడే ఉండొచ్చు. అయ్యో ఎందుకు మీరు కూడా ఇచ్చేయండి, కింద మేము వాచ్మెన్ పక్కన టెంట్ వేసుకొని ఉంటాం. నేనా? జోకు జోకు. నీ నవ్వు నీ తిండి. ఏంటి ఇలా తింటున్నాడు? ఆ బావా మీరు ఇక జోకులు ఆపితే నేను అమ్మాయితో పర్సనల్గా మాట్లాడాలి. దాందేముంది బాబు, తీసుకెళ్ళు.
వెళ్దమ్మా. పొట్ట బగలా ఎన్ని తింటావు దరిద్రుడా. అమ్మాయి అమ్మాయి బాబాయ్ బయటికి రా. ఏమైంది బాబాయ్? ఏం లేదు నాన్న, వెళ్దాం పదా. ఆ, వీళ్ళ ముఖాలు చూసినా పాపమే. పదరా. ఈడెవడ్రా బాబు ఆకి స్వీట్ కూడా తిన్నాడు. ఈడబ్బా. ఆ పోండి పోండి. ఏమైంది బావా? పేడ ఎరగడైందిరా. ఆగండి ఆగండి. ఎలాండి ఎలాండి. ఊరికే నా సొమ్ము దొబ్బి తిని. అసలు ఏమైంది అక్క? అది అని స్వీట్లు పెట్టద్దంటే ఎన్నోవా? వాడు జోక్ అనుకుంటా దెబ్బకు స్వీట్లు అవుతున్నాడే. వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చారో దొబ్బి తినడానికి వచ్చారా? రేయ్ లేవరా పోదాం. అయ్యో మిమ్మల్ని కాదండి ఆయన అనేది. అయ్యో మిమ్మల్ని కాదండి. సరే సర్లే, ఆ మాత్రం అర్థం చేసుకోలేమా? తిండి కోసం ఆలోచించే వాళ్ళ ఇంటికి మా అమ్మాయిని అస్సలు పంపించాం. ఏదో ఫార్మాలిటీ గైడెన్స్ పెడితే దొబ్బి తిన్నారు మొత్తం. అలాంటి వాళ్ళ ఇంటికి కూడా మా అబ్బాయిని అస్సలు ఇవ్వం. చిచ్చి, మీ ముఖాలు చూసినా పాపమే. పదండి రా, వెళ్ళిపోదాం. చాలు ఆపేయ్. ఎవరు ఈ టైంలో దూరి బావా. మాలనోడు ఒడోడు దీపో. నాకు రే. లేదు, మీరు వెళ్ళి చూసుకోండి. దూరి. వస్తున్నాను అర్థం బాబు. ఎవడే అద్దరు ఊరికే. ఏయ్, మీ తమ్ముడు తాగొచ్చాడు. బ్యాగ్ తీసుకుని రైస్ తాగేసి వచ్చాడా? అయితే నేను వాడితో మాట్లాడను, మీరే మాట్లాడుకోండి. రారా బయటికి రా. నీ అబ్బా నీకు మర్యాద ఏంట్రా? మా అక్కని చూడ ఎక్కువ మర్యాద కావాలంటరా నీ అబ్బా? మా ఇంట్లో ఉంటా నన్ను. మీళ్ళేంట్రా నీ అబ్బా? మా దగ్గర 25 లక్షలు దొబ్బి మీళ్ళు అంటావు. రా, నీతో చాలా మాట్లాడాలి. రా కొత్త నీ అబ్బా. ఇటు వెళ్ళి తడిపోతావేంరా నీ అబ్బా? చేసావు అడుగుదు. పదా రా. కింద కూర్చో నా కొడుకా, కింద కూర్చో. ఈడబ్బా ఎరా తాగుతావా మందు? అలవాట్లేదు. గుడ్ బాయ్. కన్నా దృష్టిలో తాగినోడు పర్రమ్మ ఎదవా. ఎరా ఎవరన్నా లవ్ చేసినావా ఎప్పుడన్నా? చేశా, కానీ ఎవరు వల్ల పడరు. నీ చిత్త ముఖానికి ఎవరు పడరు. పెళ్లి చూపులకు మా ఇంటికి వస్తే చుట్టుపక్కన వాళ్ళు వీళ్ళ అబ్బాయి పొట్టి ఉన్నాడు, పైన బట్ట ఉందంటే ఏదో పోటీలే అని మా అక్క ప్లేటు స్వీట్ల కోసం నా పెళ్లి చూపులు చెడగొడతావా? నా లవర్ నాకు కాకుండా చేస్తావరా నీ అమ్మ? లవరా? 3 years నుంచే ప్రేమించుకున్నావురా నీ అబ్బా? లవర్ అయితే లేచిపోయి పెళ్లి చేసుకోవచ్చుగా. తొక్కలోది నీ అబ్బా దానికి అదే ఇష్టం ఉంటే పెంటాంటే నేను ఎందుకు పెట్టుకుంటా? ఇంకో నీ స్వీట్లు నీకు ఇచ్చా, నా లవర్ నాకు తెచ్చిపోరా. నేతియేగా. నీ అబ్బా ఎంత కక్కులే అడుగున్నావేనా నీ అబ్బా? ఈ టైంలో ఎవర్రా ఫోన్ చేసేది? హలో హలో దుర్గా, మనిద్దరం ఎట్టైనా వెళ్ళిపోదామా? మాట్లాడరా, నాకు అర్థమైట్లేదు. హలో, మనిద్దరం లేచిపోదామా? లేచిపోదామా అంటుంది. లేచిపోదాం. అయ్యో వీడియో లేవలేకపోతున్నాడు. ఇక లేచిపోవడం కష్టం. ఎలా నాది పొట్టి బట్ట అంటావురా? అక్కడ కొండ ముచ్చి వేసిరా, కానీ కట్నానికి కక్కుర్తి పడి చేసుకోవాల్సి వచ్చింది. లేస్తా. నన్ను కొడతావు నువ్వు? నరుకుతా.